నమస్తే ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్థానం ఎప్పటికీ ప్రజల గుండెల్లోనే. శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట లీలావతి. కర్నూలు జిల్లా కోడుమూరులో మేమంతా సిద్ధం. సీఎం రోడ్ షో. జనసంద్రంగా మారిన కోడుమూరు ప్రధాన వీధులు. జగన్ కు ఓటు వేయకండి అంటూ ఆవేదన వ్యక్తం చేసిన సునీతారెడ్డి. ఏప్రిల్ 1 నుంచి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని జేబీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశంలో జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ బహుజన ప్రజా కూటమి అభ్యర్థి జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలను, అన్నతమ్ముళ్లను, అవదాతలను అభ్యర్థించారు. ఏప్రిల్ 1 నుంచి రెంటచింతల మండలంలోని స్వగ్రామమైన జట్టిపాలెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులను అర్పించిన అనంతరం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థి జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు తెలిపారు. ఏబీపీ పార్టీ 4 పార్టీల మద్దతుతో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు నర్సరావుపేట పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు గారిని గ్యాస్ సిలిండర్ గుర్తుపై మీ అమూలమైన ఓటుని వేసి నన్ను పార్లమెంటుకు పంపించాలని పల్నాడు జిల్లా ప్రజల్ని, బహు కళాకారుల్ని, బహుజనుల్ని, కుల మత భేదాలు లేకుండా మీ అందరి సహకారంతో పార్లమెంటుకు పంపిస్తారని పోటీలో బరిలో ఉంటున్నాను. మరి ఈరోజు నాకు పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారులకు, పల్నాడు జిల్లా అధికారులకు, పోలీసు అధికారులకు, ఎన్నికల అధికారులకు, మన జిల్లా కలెక్టర్ గారికి నాకు పర్మిషన్ ఇచ్చి మరి వారికి పేరు పేరున ప్రభుత్వ అధికారులందరికీ, మీడియా మిత్రులకి ముందుగా జేబీఎంలు కళాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున రాజకీయ పార్టీలను చూసుకుంటే మరి ముందు డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మానేశ్వరి కాంశీరామ్ గారి సిద్ధాంతాన్ని, పూలే గారి ఆశయాలని కొనసాగించాలంటే, మన వాయిస్ని పార్లమెంటు ఢిల్లీకి వినిపించాలంటే నన్ను పల్నాడు ప్రజలు ఆశీర్వదించి నన్ను ఎంపీగా గెలిపిస్తారని, గ్యాస్ సిలిండర్ గుర్తుపై మీ అమూలమైన ఓటుని వేసి గెలిపిస్తారని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, జేబీఎంలు తెలియజేస్తున్నాను. నా పుట్టుపూర్వకం జట్టిపాలెం గ్రామంలో ఒక సామాన్య మానవుడిగా నా స్వగ్రామం నుంచి వచ్చే నెల 1వ తారీఖు ఏప్రిల్ 1వ తారీఖు జట్టిపాలెంలో నా స్వగ్రామంలో ప్రారంభిస్తున్నాను ప్రచారాన్ని. పల్నాడు జిల్లా వినుకొండలోని సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఎప్పటికీ అదే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం. అదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో ప్రజల పార్టీ, పేదల పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు సతీమణి లీలావతి తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వినుకొండ కొత్తపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ మహిళలకు ఆస్తి హక్కుల్లో సమాన భాగాల్లో రాజకీయాల్లో సుస్థిర స్థానం కల్పించిన ఘనత ఎన్టీఆర్ టీడీపీదే అన్నారు. నిరుపేదలకు పూరిళ్ల స్థానంలో పక్కా ఇళ్లు కట్టించిన తెలుగుదేశం పార్టీని, తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ ను ప్రతి ఒక్కరూ సుస్థిరంగా గుండెల్లో పెట్టుకుంటారని ఆమె స్పష్టం చేశారు. తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలు వ్యాపింపచేసిన పార్టీ తెలుగుదేశం మాత్రమే అని, అన్నగారి ఆశయాలతో అదే స్ఫూర్తితో ముందుకు తీసుకుని వెళ్తున్న చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం ఎంతో గర్వకారణమైన విషయమని లీలావతి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పట్టాన్న అయూబ్ ఖాన్, టీడీపీ నాయకులు శంషేం ఖాన్, పత్తి పూర్ణచంద్రారావు, దాసరి కోటేశ్వరరావు, అజీజు, వాసిరెడ్డి లింగమూర్తి, మన్యం ఆదిలక్ష్మి, దస్తగిరి గోవింద నాయక్, జరపాల పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భాగం కల్పించడమే కాకుండా మా మహిళలకి రాజకీయాలలో ఒక సుస్థిర స్థానాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అన్న తారక రామారావు గారు. అలాగే ఇందా చెప్పారు పెద్దలు, నిజంగా అప్పట్లో తాటాకిళ్ళు, గుడిసెలకి వేసినటువంటి పార్టీలని విభిన్నంగానే కాదు పేదల కోసం ఆలోచించేటటువంటి వ్యక్తి కాబట్టి అప్పుడే పక్కా ఇళ్ళు అనే ఇళ్ళని పేదవాళ్ళకు కట్టించి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి.
ఆ విధంగా ఈ పార్టీ ప్రజల కోసం ప్రవేశపెట్టి ఈ తెలుగు జాతిని ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి, దశ దిశలా వ్యాపింపజేసినటువంటి వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తి స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా వారి అడుగుజాడల్లోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా పరిపాలన సాగించారు. మనందరం చూసాం గతంలో ఎలా ఉంది మన రాష్ట్రం పరిస్థితి, ఈరోజు ఎలా ఉందో చూసాము. ఎందుకంటే మన రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితి ఈరోజు. చంద్రబాబు గారు కట్టుబట్టలతో మనం విడిపోయి వచ్చిన మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడపడానికి ఏ విధంగా కృషి చేశారో మనందరం చూసాం. వాడి మీద ఉంది, తెలుగు వారి ప్రతి ఒక్కరి భుజాల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది పేదల పార్టీ కాబట్టి మనందరం కూడా పార్టీని గెలిపించుకోవడమే కాకుండా పేదలకి మనం అండగా ఉండాలి, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన ప్రజల్ని మనం ఆదుకోవాలి, పల్నాడిని అభివృద్ధికి మన అందరం కూడా తోడ్పడాలని కోరుకుంటూ మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకుందామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమం ఇచ్చినారు. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలోని ఎస్సీ మాదిగ సామాజిక వర్గంలో ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిపోయినా ఎక్కడ ఉన్న పని చేయించుకునే నాయకులు లేకపోయేసరికి సమాధుల స్థలం శ్మశాన వాటిక దగ్గర వరకు కేటాయించిన స్థలానికి ప్రహరీ గోడ ఇంతవరకు నిర్మించుకోలేకపోవడం వీళ్ళ నాయకత్వపు నిర్లక్ష్యం అనిపిస్తోంది. సర్వే చేపించిన తర్వాత హద్దులకు రాళ్లు గుర్తుగా వేసుకోవడం తర్వాత రాళ్లు లేకపోవడం, అది ఆక్రమణకు గురవడం జరుగుతున్నా పట్టించుకొని పెద్దలు అడిగే వాళ్ళు లేకపోవడం. ఇప్పటికైనా రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో జూలకంటి బ్రహ్మారెడ్డిని గెలిపించుకొని ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి అభివృద్ధి చేసే కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శ్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మించడానికి జనసేన పార్టీ తరపున నా వంతుగా నేను కృషి చేస్తానని హామీనిచ్చారు. కారంపూడి మండలంలో ఉన్న సమస్యల మీద జనసేన పార్టీ ప్రశ్నిస్తోందని కారంపూడి మండలం జనసేన పార్టీ నాయకుడు పాలెపోగు బాబు తెలిపారు. శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళి అక్కడ అద్దులు మొత్తం మీకు చూపించాను. ఆ రోజు సర్వేను పిలిపించి అద్దులు వేయించారు. ఆ అద్దులు వేయించినప్పుడు రఘుదాస్ గారు కూడా ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో చెబుతారు. ఆ సామాన్ల కాడికి పోయాము, అద్దులు వేస్తున్నాము. అద్దులు వేస్తుంటే అక్కడికి వచ్చి 3 వేల ఇద్దరు వచ్చి తగాలు పెట్టుకున్నారు. మా మీద తగాలు పెట్టుకొని మా సైడు మీరు సంపాదించారా, మేము సంపాదించుకున్నాం, మా పాస్బుక్ ఉంది, మీరు ఇప్పుడు వచ్చి మాది కాదు అంటారు అని చెప్పి తగాలు పెట్టుకున్నాడు. ఆ చేరికల రైతు పై పక్క ఉంటాడు ఆయన. ఆ చందేమో ఒక ఆయన పై పక్క ఒరిగేటి బరిగొళ్ళకు మేత వేసిండు ఆయన. నేను ఇట్లా తగాల పెట్టుకొని గందరగోళం చేశాడు. రాళ్ళు బాధ్యత ఆ రాళ్ళు కూడా పీకేపలు జరిపి కట్ట కాలువ పోసింది మళ్ళీ ఆయన. కొద్దిగా దాని గురించి ఏదైనా సరే పెద్దలు తీసుకొని చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కర్నూలు జిల్లా కోడుమూరులో మేమంతా సిద్ధం. సీఎం రోడ్ షోలో జనసంద్రంగా మారిన కోడుమూరు ప్రధాన వీధులు. కోడుమూరులో మేమంతా సిద్ధం. సీఎం రోడ్ షో జనసంద్రంగా మారిన కోడుమూరు ప్రధాన వీధుల. కోడుమూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు ప్రజలు. కోడుమూరులో అభిమానులు అందించిన కరవాలాన్ని అందుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కోడుమూరులో వైఎస్ ముఖ్యమంత్రి మరియు వైఎస్ జగన్ కు గజమాలతో అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు.
జగన్ కు ఓటు వేయకండి అంటూ ఆవేదన వ్యక్తం చేసిన సునీతారెడ్డి మీడియా సమావేశంలో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి మాట్లాడుతూ పోయిన 2019 ఎన్నికల్లో మా నాన్న శవంతో ఓట్లు అడిగాం. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ మా నాన్నను అడ్డు పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాం. ఈ 5 ఏళ్లలో ఒక్కసారైనా వివేకా పేరు తలచావా అని సీఎం వైఎస్ జగన్ రెడ్డిని ప్రశ్నించింది సునీతారెడ్డి. రాజకీయ స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు? 5 ఏళ్ల క్రితం చిన్నాన్నను చంపించారు, అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు. ఈ 5 ఏళ్ళు మర్చిపోయారు. ఈ 5 ఏళ్ళు పవర్లోకి వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నాన్నను గుర్తు చేసుకున్నారా? ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా? లేదు. ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి, ఈరోజు గుర్తొచ్చాడు మనిషి. ఇన్ని రోజులు మర్చిపోయిన మనిషి ఈరోజు మీకు గుర్తొచ్చాడా? ఎవరు స్వార్థపరులు, ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు? ఆలోచించండి. ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్స్లో ఓట్లు పడాలని చెప్పి సానుభూతి కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం నాయకులతో కలిసి టీడీపీ జెండా ఎగురవేసి ఎన్టీఆర్ కి నివాళులర్పించిన పెద్దకూరపాడు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాషం ప్రవీణ్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ రాజా వేదిక నందు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసిన మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ. ఈ కార్యక్రమంలో కన్నా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం పుట్టింది తెలుగుదేశం, అణగారిన వర్గాలకు అండగా నిలిచింది పసుపు జెండా సమాజమే, దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, దళిత, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం విజయపురి సౌత్ లో పర్యటించారు నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. లావు శ్రీకృష్ణదేవరాయలు సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు 50 కుటుంబాలు. వారికి చేరిన వారికి టీడీపీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం దారునాయక్, నియోజకవర్గ స్థాయి గిరిజన నాయకులు, సోదరులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మిగిలిన పైప్ లైన్ పూర్తి చేసి మిగతా 300 ఎకరాలు 400 ఎకరాలకు ఇవ్వాలి. వాటికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరు కూడా సమాముఖంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎవరు కూడా మామూలుగా అయితే ఎవరికి వారు కుటుంబం బాగా ఉండాలి, సొంతంగా మనం ఏదో చేసుకోవాలి, మనం పైకి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సొంతంగా పైకి రావాలి అంటే ప్రభుత్వం వైపు నుంచి అటువంటి ఆసరా ఏమన్నా ఇవ్వగలిగితే, ఇదిగో ఇది చేసుకొని ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చి ఇదిగో నీరు వస్తుందయ్యా, నీకు ఏ సమయంలో అయినా నువ్వు పని చేసుకో అంటే వాళ్ళు సొంతంగా పైకి వస్తారు. వీటితో పాటుగా అప్పుడప్పుడు వీటితో పాటుగా ఇక్కడ మహిళలు వచ్చారు. ఈ మహిళలకి చేయడానికో ఇక్కడ రాలేదు బ్రదర్, ఒకే ఒక్క కాన్సెప్ట్ తో ఆయన ఇక్కడికి వచ్చాడు. నస్రావుపేట బ్యాక్వర్డ్ ఏరియా, ఆ బ్యాక్వర్డ్ ఏరియాకి నేను ఎంపీగా సేవ చేస్తే నా ధన్యమవుతుందని కృష్ణదేవరాయలు గారు ఇక్కడ రావడం జరిగింది. కానీ ఆయనకు చెప్పారు జగన్ మోసపు రెడ్డి గారు ఒకటన్నారు, నువ్వు కృష్ణదేవరాయలు గారు మీరు గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయండి, నసరాపేట నుంచి మీరు చేయవద్దన్నారు. కానీ గుంటూరు పార్లమెంట్ లో ఆయన ఇంట్లో ఉన్నా గెలిచేటోడు, కానీ కావాలని వరకపొడిసేలా ఈ తండాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే
కావాలని నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఈ గిరిజనులకు సేవ చేసే భాగ్యం నాకు కలుగుతుందని మన శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ నర్సరావుపేట నియోజకవర్గానికి రావడం జరిగింది. సోదరులారా, గత 4 సంవత్సరాల 11 నెలల పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలన చూసినాం. కానీ ఇలాంటి దుర్మార్గ పాలన, ఇలాంటి అవినీతి పాలన, ఇలాంటి లుచ్చా పాలన, ఇవాళ దగాకోరు పాలన ఎక్కడ చూడలేదు. అవినీతి అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాలి. ఆయన ఏం చేయడు, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటారు, కులాల మతాల మధ్య చుచ్చు పెడతా ఉంటారు. అది ఆయన నైజం. ఇక్కడ ఒక పార్లమెంట్ అభ్యర్థి వచ్చారు, ఎవరైనా ఆయన పేరు గురించి నేను చెప్పడం తలుచుకోలేరు, మీసాలు మెలుస్తాడు. నెల్లూరులోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు విజయసాయిరెడ్డి. చెడు అనుభవం ఎదురైంది. విజయసాయిరెడ్డి మైక్ తీసుకోగానే మహిళలు మొత్తం వెనుతిరిగారు. దీంతో విజయసాయిరెడ్డి పరువు మొత్తం పోయింది. పక్కనున్న వ్యక్తి మైక్ తీసుకొని అమ్మా ప్లీజ్ వెళ్ళకండి, పెద్ద అయిన విజయసాయిరెడ్డి మాట్లాడుతారని బ్రతిమలాడుకున్నారు. అందరికీ భోజనాలు ఉన్నాయి, వెళ్ళకండి, అందరూ వెనక్కి రండి, ఆగండి అని మైక్ లో చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో విజయసాయిరెడ్డి ఒక్కసారిగా బిక్కమొహంతో చూస్తూ ఉండిపోయాడు. ఎన్నికల ప్రచారంలో వైసీపీని చీకొడుతున్న ప్రజలు సభలకు డబ్బులిచ్చి తీసుకొచ్చిన పట్టుమంటూ 10 నిమిషాలు కూడా ఉండని దుస్థితి ఏర్పడింది. విజయసాయిరెడ్డిని ఈసడించుకున్న జనాలు ప్రసంగం మొదలు పెట్టగానే వెళ్లిపోయిన ప్రజలు ప్రతిలాడిన స్థానిక వైసీపీ నేతలు భోజనాలందరికీ ఉంటాయని చెప్పినా వినని పరిస్థితి ఏర్పడింది. అక్కడ పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని నూజన్ల మండలం రవ్వారం గ్రామం నుంచి 5 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీలోకి తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు. గురవారెడ్డి బాలయ్య ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, గతంలో మాలో మన బాబుతాపాల మీద ఆయన అండవేపించుకొని మళ్ళీ రిటర్న్గా మా పార్టీ మాది, మా ఇల్లు మాది, మా కుటుంబం మాది అని చెప్పి మళ్ళీ మన పార్టీలోకి జాయిన్ అయిన మా గురవారెడ్డి అన్ని విధాలు ఆయన అభినందిస్తూ మీరందరూ కూడా గతంలో ఎలా ఉన్నామో అలాగే చేసుకొని అన్నీ కూడా మంచిగా చేసుకోవాలని, ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేస్తానని మీ అందరూ కూడా పాటిస్తూ మేమంతా సిద్ధం. బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైసీపీ అండగా ఉంటుందని అన్నారు. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలతో టీడీపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ఏ హామీలను అమలు చేయలేదన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మరో 30 సంవత్సరాలు మన రాష్ట్రం వెనుకబడుతోందన్నారు. చంద్రముఖి హామీలను ఎవరు నమ్మొద్దనే అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తున్న పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను మంచి మెజారిటీ గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికలు కావు, కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే తతంగం మాత్రమే కాదు. ఈసారి జరగబోయే ఈ ఎన్నికల్లో మన ఓటు వేసి మన 5 ఏళ్ల ఇంటింటి ప్రగతిని, వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇప్పుడు జరిగిన మన ఇంటింటి ప్రగతిని వచ్చే 5 సంవత్సరాలు కూడా ముందుకు తీసుకువెళుతూ కొనసాగించాలనా, లేక చంద్రబాబుకు ఓటేసి 10 సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలా అన్నది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ఓటు ద్వారా బాగా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. అందరూ ఆలోచన చేయండి. గత ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. కులం వల్ల కావచ్చు, లేదా ఇతర పార్టీ వల్ల అభిమానమైనా కావచ్చు, నేడు ఎన్నికల్లో మనకు ఓటు వేయని వారందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ ఎన్నికల్లో వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటుతో మన తలరాతలు మనమే రాసుకునే ఓటు ఇది. అందుకే ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా,
ప్రతి ఒక్కరూ కూడా చివరకు మనకు ఓటు వేయని వారందరినీ కూడా అడుగుతా ఉన్నాను. గత ఎన్నికల్లో ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ కుటుంబానికి మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఓటు వేసే ముందు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రైతులుగా, వృత్తుల వారిగా, సామాజిక వర్గాల వారిగా అందరూ కూడా ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళి మీ ఇల్లాలు. పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురజాల టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ప్రకటించింది మోసపూరిత మేనిఫెస్టో అన్నారు. గురజాల అభివృద్ధి కేవలం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. కాసు మహేష్ రెడ్డి చెప్పేవన్నీ కూడా అబద్ధపు ప్రచారం మాత్రమే అన్నారు. వైసీపీని నమ్మి మరొకసారి అవకాశం ఇస్తే ఏకంగా 30 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కిపోవడమే కాదు, రాష్ట్రాన్ని ఇప్పటికే అప్పుల పాలు చేశారనే మరిన్ని అప్పులు చేసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై పెనుభారాన్ని మోపుతూ పను భారం వేస్తారని ప్రజలు గమనించి కూటమిని అధికారంలోకి తేవాలన్నారు. తెలుగుదేశం హయాంలో జరిగితే నేరుగా పంట నష్టాన్ని అంచనా వేసి పార్టీలకు అతీతంగా రైతుల ఖాతాలకి నిధులు నష్టపరిహారం ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. క్రాప్ ఇన్సూరెన్స్ కట్టాల వీళ్ళు కనీసం 1200 కోట్ల రూపాయలు కట్టాల్సింది, దాన్ని కూడా కట్టకుండా ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని నిండులో ముంచిన దరిద్ర ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మన నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా అలాంటి క్రాప్ ఇన్సూరెన్స్ లేక ఈ ఎమ్మెల్యే 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా నష్టపోయిన పంటను పరిశీలించిన దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాను నేను. ఏ రైతు దగ్గరికి వెళ్ళి రైతుల నష్టాలు కష్టాలు తెలుసుకున్నారని అడుగుతున్నాను. ఎందుకు మీకు ఎమ్మెల్యే పదవులు అధికారం గడ్డి పెరగడానికి ఉన్నారు? రాష్ట్రాన్ని నియోజకవర్గాలను సర్వనాశనం చేసి మనుషులను చంపి పిల్లలను చంపి హత్య రాజకీయాలు చేసి అక్రమ మైనింగ్ చేసి సర్వ వనరులను దోచుకొని ఈరోజు రాష్ట్రాన్ని లూటీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మేము వచ్చిన తర్వాత రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ కల్పించి నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం కల్పిస్తాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో గతంలో ట్రాక్టర్లు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ, నాణ్యమైన విత్తనాలు కానీ, ఎరువులు కానీ సబ్సిడీ కూడా మనం ఇచ్చాం. అదేవిధంగా పెస్టిసైడ్స్ కూడా ఇచ్చాం. మొత్తం ఆ డిపార్ట్మెంట్ ఎత్తేసారు. వ్యవసాయ డిపార్ట్మెంట్ లేదు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లేదు. గతంలో టార్పాలిన్ బట్టలు ఇచ్చాం. మిర్చికి కాలాల్లో ఉండే వర్షాలు ధరిస్తే తడవకుండా టార్పాలిన్ బట్టలు ఇచ్చాం. రైతు రథాలు ట్రాక్టర్లు ఇచ్చాం. పవర్ స్ప్రేయర్లు ఇచ్చాం. అదేవిధంగా ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ అని ఇచ్చాం. ఆ డిపార్ట్మెంట్ ఎత్తేసారు అసలు. ఈరోజు మళ్ళా మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా పెట్టి రైతులను ఆదుకుంటాం. 40% నిధులు లింక్ రోడ్లకు మనం ఉపయోగించాం తెలుగుదేశం హయాంలో. రైతులు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుట్టిపాటి నర్సయ్య కుమార్తె మరియు నర్సరావుపేటలోని డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు కోడలు గుట్టిపాటి లక్ష్మి పేరును ఖరారు చేస్తూ టీడీపీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. పల్నాడు జిల్లా మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి శుక్రవారం టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దుర్గి మండల కేంద్రంలో పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమైందన్నారు. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించి మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చింది అన్న నందమూరి తారక రామారావు అన్నారు. దేశంలో అనేక విప్లవాత్మక మార్పులకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే నాందిగా నిలిచిందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో మహిళలకు దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి డ్వాక్రా మహిళా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలను అందరినీ అభివృద్ధి బాటిల్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి గ్రామాల్లోని పేదలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచారన్నారు. అనంతరం దుర్గి మండలంలోని శ్యామరాజపురం, ధర్మవరం, రాజానగరం గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలయ్యే సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చిరుమామిల్ల మధుబాబు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జానకిరామయ్య, జనసేన పార్టీ నాయకులు బుస రామాంజనేయులు, పులిహరి నక్షత్రం ప్రసాద్, గంధం మల్లయ్య, బీజేపీ పార్టీ నాయకులు శెట్టి హనుమంతరావు సింగ్, నాగేశ్వరరావు, మధుబాబు, సుబ్బారావు, శ్రీనివాసరావు, పల్లె బుజ్జి నాయకులు తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you.
కారు పెట్టి పంపించాను నువ్వు రావాలా నేను వచ్చి అప్పుడు చచ్చిపోతా. పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ పార్టీ జెండా ఎగురవేసిన గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ముందుగా టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి గురజాల టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గురజాల టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ స్థాపనకు సంబంధించిన అంశాలపై పార్టీ విశిష్టతను వివరించారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 1982కి ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకే పార్టీ కబంధ హస్తాల్లో పెత్తందారుల కబంధ హస్తాల్లో ఉన్న రోజుల్లో ఆ రోజు సినీ రంగంలో మగుటంలేని మహారాజుగా ఉన్న అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు సినీ రంగంలో మగుటంలేని మహారాజుగా ఉన్న నందమూరి తారక రామారావు గారు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. రాజకీయాలు పెత్తందారుల చేతుల్లో కాదు, ప్రజాస్వామ్యవాదుల చేతుల్లో ఉండాలి, బడుగు బలహీన వర్గాల చేతుల్లో ఉండాలి. రాజ్యాధికారం అందరికీ ఉండాలి, కొంతమందికి కాదు. అందుకే ఈ పెత్తందారి వ్యవస్థ పోవాలంటే ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లాలనే ఒక సంకల్పంతో 1982 మార్చి 29న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ సమావేశం పెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. జనవరి 9న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు 1983లో. ఈ 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు తగిలినా కానీ తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఎంతమంది ప్రయత్నించినా కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వెనకడుగు వేయలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 1984లో నేషనల్ ఫ్రంట్ని స్థాపించి ఆ రోజు జాతీయ రాజకీయాల్లో కీలక ఉద్దండులైన వాజ్పేయి గారిని, అద్వానీ గారిని, రామకృష్ణ హెగ్డే గారిని, ఎంతోమంది మరి పెద్దల్ని, మరి కరుణానిధి గారు కానీ, ఎంజీ రామచంద్రన్ గారు కానీ, చాలామంది పెద్దలు, దేవిలాల్ గారు, చాలామంది పెద్దలు ఆ రోజు నేషనల్ ఫ్రంట్లో ఉన్నారు. దానికి నాంది పలికింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ విధంగా పార్టీలో ఈరోజు దాదాపు 23 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కూడా కాపాడింది. సో ఈరోజు కూడా మనం చూస్తే 2019లో అధికారంలోకి వచ్చిన సైకో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతులను పూర్తిగా కింద స్థాయికి నెట్టాడు. అధోగతి పాలు చేశాడు ఆంధ్రప్రదేశ్ని.
అప్పుల పాలు చేశారు, అప్రతిష్ట పాలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్థానం ఎప్పటికీ ప్రజల గుండెల్లోనే. శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట లీలావతి. కర్నూలు జిల్లా కోడుమూరులో మేమంతా సిద్ధం. సీఎం రోడ్ షో. జనసంద్రంగా మారిన కోడుమూరు ప్రధాన వీధులు. జగన్ కు ఓటు వేయకండి అంటూ ఆవేదన వ్యక్తం చేసిన సునీతారెడ్డి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.